సార్ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబ సభ్యులకే వచ్చాయి కానీ యువతకు రాలేదు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ మీద ఉన్న విమర్శ. బహుశా అదే బీఆర్ఎస్ పతనానికి కూడా కారణం కావచ్చు. ఇప్పుడు కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ఈ రేవంత్ గవర్నమెంట్లో ఈ 8 నెలల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తానని చెప్పేసి. సో ఆ సెక్షన్ అట్రాక్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తోంది. సో కాంగ్రెస్ చేయాల్సింది ఏంటి ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో? కాంగ్రెస్ చేయాల్సింది ఏంటనే కాంగ్రెస్ చాలామంది అడ్వైజర్లు ఉన్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటి అనేది చెప్తాను. చేయాల్సింది ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు ఉన్నారు, నాగేశ్వర్ ఎందుకు. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే యూత్ అన్రెస్ట్ ఎస్పెషల్లీ ఆన్ జాబ్స్ అనేది దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్లీ పొటెంటస్ వెపన్ అయింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా ఒక ప్రధానమైన ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో చూపింది. మీకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ CSDS లోక్నీతి వాళ్ళ స్టడీస్లో కూడా ఇది వెల్లడైంది. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లో కూడా హిందూ ఓటర్లను బీజేపీ అడిగితే మేము రాముని గుడి కట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది, మోడీకి ధన్యవాదాలు, కానీ మా ఉద్యోగాలు ఏంటి అని అడిగారు. అంటే రాముని గుడి కట్టినందుకు ఓట్లు వస్తాయని బీజేపీ అనుకుంటే రాముని గుడి కట్టినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూనే అది ఓటుకు ప్రాతిపదిక కాదు, ఓటుకు ప్రాతిపదిక వచ్చే వరకు మా ఉద్యోగాల సంగతి ఏంటి అని. ఇది మీకు అగ్నివీర్ లాంటి స్కీమ్ రాజస్థాన్, హర్యానా, యూపీ ఈ ప్రాంతములంతటా బీజేపీని దెబ్బతీసింది. అందుకే మీరు చూడండి, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో పోటీ పడి ప్రకటిస్తున్నాయి. అగ్నివీర్లకు మేము రిజర్వేషన్లు ఇస్తాం, అగ్నివీర్లకు మార్పులు చేస్తాం అంటూ రోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అగ్నివీర్ అనే అంశాన్ని చాలా పెద్ద అంశంగా మార్చింది. అది మన దగ్గర సౌత్లో సైన్యం రిక్రూట్మెంట్ చాలా పరిమితం కనుక అది మన దగ్గర అంత పెద్ద ఇష్యూగా లేదు. కానీ ఇప్పుడు హర్యానా లాంటి స్టేట్లో, యూపీ, రాజస్థాన్ లాంటి స్టేట్లో మనలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు వాళ్ళకు, మనలాగా ఇండస్ట్రియలైజేషన్ తక్కువ కంపారిటివ్లీ. మీకు దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు పాపం కొంత మ్యానుఫ్యాక్చరింగ్లో అక్కడక్కడ ఉద్యోగాలు వచ్చినా ఈ ఆర్మీ అనేది ఒక పెద్ద సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. గ్రామాలే ఆర్మీలో ఉంటారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతం అంతా మీకు ట్రెండ్ ఉంటుంది. అందుకే మీకు బీజేపీని దెబ్బతీసిన అనేక ఫ్యాక్టర్స్లో యూత్ అన్ఎంప్లాయ్మెంటు, అలా అగ్నివీర్ లాంటి పథకాల వల్ల ఉన్న యువత అశాంతి ఒక ప్రధానమైన కారణమైంది. యూపీలో కూడా దెబ్బతింటానికి అందువల్ల అలాగే కాన్స్టిట్యూషన్ మారుస్తారు, వీళ్ళు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారు అని అణగారిన వర్గాలలో కూడా ఉద్యోగాల భయం అనేది రాజకీయంగా బీజేపీని దెబ్బతీసింది. సో అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదొక ప్రధానమైన అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి, మీరు ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్ ఎందుకు ఓడిపోయాడు? పథకాలు ఇచ్చిన తల్లి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే ఆడవాళ్ళంతా మాకే ఓట్లేస్తారు స్త్రీలు అన్నారు. కానీ స్త్రీలు కూడా ఓటేలే. కారణం ఏంటంటే నాకు మీరు ఇస్తున్నారు సంతోషం, 4,000, 3,000, తల్లికి వందనం, అమ్మకు వందనం, అన్నకు వందనం, ఇలాంటి అక్కకు వందనం, ఇలాంటి స్కీములు అన్ని కలిపిన ఎంత వస్తే 10,000 వస్తాయి నెలకు, అంతకన్నా ఎక్కువ రావు కదా. పోనీ మా ఆయనకు ఆటో ఉంటే వాహనమిత్ర, సో అన్నీ కలిపినా కూడా నెలకు 10,000 దాటవు. మా అత్తమాలకు పింఛన్లు ఇన్ని కలిపినా కూడా మీకు 10,000, 12,000 రావు. కానీ నా బిడ్డకు ఉద్యోగం మొత్తం 30,000, 20,000 వస్తాయి కదా. సో ఈ అంశం అంటే గ్రోత్ వర్సెస్ వెల్ఫేర్ అన్న కన్సర్న్, జాబ్స్ వర్సెస్ వెల్ఫేర్ అన్న కన్సర్నే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం. ఇప్పుడు టీడీపీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశారు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పొలిటికల్ పర్సానా అంటే ప్రతి రాజకీయ నాయకునికి ఒక పేటెంటెడ్ పర్సానా ఉంటుంది. అంటే ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి ఒక సింబల్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళ సింబల్ వెల్ఫేర్. చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనే ఒక భావన చంద్రబాబు నాయుడు రాజకీయ పర్సనాలిటీలో ఉండడం వల్ల టీడీపీ ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటే నమ్మారు. చంద్రబాబు నాయుడు నేను వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తా అంటే నమ్మకపోయినా చంద్రబాబు నాయుడు ఎకనామీ డెవలప్ చేస్తా అంటే నమ్ముతారు. ఎందుకంటే ప్రజలకు చంద్రబాబు నాయుడు అనే నాయకుని యొక్క రాజకీయ పర్సనా పైన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తాడంటే నమ్మకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ డబ్బులు బీకిస్తాడు అంటే నమ్ముతారు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకత్వానికి ఒక పొలిటికల్ పర్సనా ఉంటుంది, ఒక రాజకీయ వ్యక్తిత్వం ఉంటుంది. సో అందువల్లే మీకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో సూపర్ 6లో భాగంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసలు ఎంతకో అర్థం కాని అంశం ఎట్లా ఓడిపోయాను, ఇన్ని లక్షల కోట్లు జనానికి పంచాను కదా అని.
కానీ మీరు లెక్కేయండి, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఒక కుటుంబానికి వచ్చిన మొత్తం డబ్బులు లెక్కేయండి. నా అంచనా మొత్తం డబ్బులు లెక్కేసిన 10,000 అవుతుంది, 15,000. ఈవెన్ వృద్ధులు కూడా ఆ ఇంట్లో ఉన్నా కూడా 20,000 మించదు. ఎందుకంటే 3,000 పెన్షన్ అనుకోండి, నానమ్మకు తాతలకు 6,000, వీళ్ళకి తల్లికి 100, ఒక 1000, నెలకు 1000 అనుకోండి, 1000 1,100 అనుకోండి, 7,500. ఇక ఇలా అన్ని లెక్కలేసినా కూడా మీరు 10,000 అయితే, 12,000 అవుతాయి, 15,000 అవుతాయి. కానీ ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, 20,000 25,000 అవుతాయి కదా. సో ఈ గ్రోత్ వర్సెస్ జాబ్స్ కన్సర్న్ అనేది జగన్ కూడా దెబ్బతీసింది. తెలంగాణలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాలనే బాగా దెబ్బతిన్నాడు. కానీ ఉపాధి అవకాశాలు బాగా ఉన్న హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు మీకు రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి, పెన్షన్లు అన్నీ కూడా మీకు గ్రామీణ ప్రాంతాల్లోనే కదా లబ్ధాలు ఉండేది. హైదరాబాద్లో అయితే రైతు బంధు ఉండరు కదా. మరి అయినా కూడా మీరు గమనించండి, ఆ గ్రామీణ ప్రాంతాలను బీఆర్ఎస్ బాగా దెబ్బతింది. ఎందుకు దెబ్బతిన్నది అంటే మళ్ళీ సేమ్ యాక్సెప్ట్ జాబ్స్ అనేది ఒక ప్రధానమైన అంశంగా మారింది. అందువల్ల 2024 ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణలో, 24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్, దేశంలో లోక్సభ ఎలక్షన్స్, మొదటిసారిగా ఎకనామిక్ కన్సర్న్, జాబ్స్, ముఖ్యంగా జాబ్స్ కన్సర్న్ ప్రజల ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకొచ్చింది. సో అది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే అనేక ప్రీపోల్ స్టడీస్లో, పోస్ట్ పోల్ స్టడీస్లో కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు అనుకూలత పెరిగింది. వయస్సు తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ దెబ్బతింటూ వచ్చింది. మెయిన్లీ యంగ్ ఓటర్లు అయితే 70 to 80% బీఆర్ఎస్ కోటేయలే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. 70 to 80% ఖచ్చితంగా చెప్పగలను. సో ఇది అనేక ప్రీపోల్, పోస్ట్ పోల్స్ 70-80% యూత్ వేయలే. ఇంకా ఇదే ఓటరు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోటేశారు. కాంగ్రెస్ కన్నా కూడా యంగ్ ఓటరు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు బీజేపీకి షిఫ్ట్ అయింది. కనుకనే కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి కూడా 8 సీట్లు తెచ్చుకోగలిగింది. ఓటింగ్ కూడా కాంగ్రెస్కి 40% ఓటింగ్ వస్తే బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే యూత్ ఓటర్ షిఫ్ట్ ఇది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అని చెప్తున్నాను. సో ఇవాళ బీఆర్ఎస్కు అవకాశం ఎందుకు వస్తుంది? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రోడ్ల మీదకి జనం క్లియర్గా వస్తున్నారు. మా గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలని, సో డిఎస్సి ఉద్యోగాలు పెరగాలి, ఇలా అనేక అంశాల పైన అఫ్కోర్స్ ఎగ్జామినేషన్లు వాయిదా వేయాలి అన్న డిమాండ్లు ఉన్నాయి. అదంటే 2 రకాలుగా ఉంటారు. కొంతమంది వాయిదా వేయాలంటారు, కొంతమంది వాయిదా వేయద్దంటారు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలనే విషయంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? అందరూ అంటారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తారు అని ఒక రకమైన నమ్మకం కలిగింది. మేము అనలేదని బీఆర్ఎస్ అంటుంది. నిజంగానే వాళ్ళు స్పెసిఫిక్గా ఇంటికొక ఉద్యోగం అని అన్నారా అనలేదా తర్వాత సంగతి. ప్రజలైతే నమ్మింది బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే అని. ఎందుకంటే కేటీఆర్ నా ఇంటర్వ్యూలో కూడా అడిగాను. సో అడిగినప్పుడు ఆయన క్లియర్గా అన్నది ఏంటంటే మేము ఇంటికో ఉద్యోగం అనలేదు, కానీ లక్షలలో ఉద్యోగాలు వస్తాయన్నమాట నిజమే అని. సో ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారో ప్రజలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని నేను అంటలేను. బీఆర్ఎస్ నాయకులు ప్రతిసారి లెక్కలు చెప్తారు. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంత ఇచ్చాం, సింగరేణి ద్వారా అంత ఇచ్చాం, మీకు ఏపీపీఎస్ టీఎస్పీఎస్సీ ద్వారా ఇంత ఇచ్చామని. ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ను ఐసోలేటెడ్గా చూడరు. పర్ఫార్మెన్స్ను ఎగనెస్ట్ ది ఎక్స్పెక్టేషన్ చూస్తారు. అంటే ఎక్స్పెక్ట్ ఎంత చేశారు, పర్ఫార్మ్ ఎంత చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో సృష్టించిన ఎక్స్పెక్టేషన్స్కు తగిన స్థాయిలో ఉద్యోగాలు లేవని ప్రజలు భావించారు. కనుకనే బీఆర్ఎస్ కోటేలే యూత్. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్నే క్రియేట్ చేసింది. మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని క్రియేట్ చేశారు, చెప్పారు. ఇవాళ మీకు బడ్జెట్ ఉపన్యాసంలో నాకు గుర్తున్నంతవరకు సబ్జెక్ట్ కరెక్షన్ 33,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ 33,000 ఉద్యోగాలకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చినాయా, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వంలో నియామకాలు జరిగాయో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఈ ప్రభుత్వ ఖాతాలో పడాలంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని రిక్రూట్మెంట్లు అనౌన్స్ చేశారు, అందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు, 1 year వరకు ఎన్ని కంప్లీట్ చేస్తారు. ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోదు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది కదా దాదాపు. ఈ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. సో 8 months అయిపోయింది.
8 monthsలో మీకు పోనీ ఒక నెల 2 నెలలు టీజీపీఎస్సీ చైర్మన్ నియామకం వీటికి ఆలస్యమైంది అనుకున్నా కూడా ఇంకా 6 నెలలతో అయిపోయింది కదా. 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు నింపాలి కదా, నోటిఫికేషన్ రావాలి కదా, వచ్చాయా? సో అందువల్ల అందుకే మీకు యూత్లో ఈ అంట్రెస్ట్, నేను ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా క్రియేట్ చేసే వరకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మేనిఫెస్టోలోనే జాబ్స్ క్యాలెండర్ పెట్టారు. మేము అధికారంలోకి వస్తే పలానా రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్, పలానా రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్, పలానా రోజు డిఎస్సి నోటిఫికేషన్. ఇప్పుడు ఏమంటున్నారు, మేము బడ్జెట్ సెషన్లో జాబ్ క్యాలెండర్ పెడతామంటున్నారు. అయ్యా మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు కదా జాబ్ క్యాలెండర్, మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు అమలు చేయడం లేదు అనేది యూత్ అడుగుతున్న మాట. అందువల్ల భారీ ఎక్స్పెక్టేషన్స్ రాజకీయాల్లో ఎన్నికల అవసరాల కొరకు, ఓట్ల కొరకు రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు బాధితులు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేదనుకోండి, డెఫినెట్గా అక్కడ కూడా 20 లక్షల కాల 15 లక్షలన్నా కల్పించినా సంతోషపడతారు, 10 లక్షలు కల్పించినా సంతోషపెడతారు. కానీ మీరు 20 లక్షలన్న కాన 2 లక్షలు కూడా కల్పించలేదనుకోండి, మీరు ఈవెన్ చూడండి 2 ఏళ్ల తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఇదే మొదలవుతుంది అశాంతి. అంటే ప్రజలు తీర్పు చెప్పి బ్రహ్మాండంగా గెలిపించాక కూడా అసంతృప్తి చెందితే బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి అనుభవం ఉంది కదా, 150 సీట్లు ఇచ్చిన ప్రజలే 11 కూడా సీట్లు ఇచ్చారు, 23 సీట్లు ఇచ్చిన ప్రజలే 164 సీట్లు ఇచ్చారు. సో అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకైనా టీడీపీకైనా ఆ మాటకొస్తే అధికారంలోకి వచ్చే ఏ పార్టీకైనా మీరు కొంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్కు తగినట్టుగా పర్ఫార్మెన్స్ లేకపోతే ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో. ప్రజలు ఎప్పుడైతే అసంతృప్తి వ్యక్తం చేస్తారో, క్వశ్చన్ చేస్తారో, ప్రత్యర్థులకు ఖచ్చితంగా ఆయుధం అవుతుంది. అందువల్లనే బీఆర్ఎస్కి అది ఆయుధం అవుతుంది. సో బీఆర్ఎస్ డెఫినెట్గా రంగంలో దిగి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ మీద కోపంతోనే కదా కాంగ్రెస్కి వచ్చిండ్రు, అది కూడా ఒక ఫ్యాక్టర్. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన కోపంతో వెళ్ళి బీజేపీ కోట్లేశారు, బీఆర్ఎస్కేలే. ఎందుకంటే బీఆర్ఎస్ వెనక్కోవాలి, కానీ మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారు, అది కూడా ప్రశ్న వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా ప్రభుత్వాలు ఒక అంశం పైన విఫలమైతే ఆ ప్రభుత్వం పైన ఒక అంశం పైన అసంతృప్తి కనుక ప్రజల్లో పెరిగితే ప్రతిపక్షానికి గ్యారంటీగా అది ఆయుధం అవుతుంది. ఆ బీఆర్ఎస్ ఆ రకమైన ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు. అందువల్ల బీఆర్ఎస్ అనడం వల్ల లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా నిర్దిష్టమైన అడుగులేస్తేనే ఈ యూత్ అంట్రెస్ట్ పోతుంది. లేకపోతే ఖచ్చితంగా యూత్ అంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ సార్. ఇక తెలంగాణ అసెంబ్లీ వ్యక్తిగత విమర్శలతో దద్దరిల్లింది సార్. సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఏదో సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళల్ని కించపరిచేలా రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గి మాట్లాడారు అన్నది బీఆర్ఎస్ అభ్యంతరం. సో ఈ విషయాలు ప్రస్తావనకు రావడం వ్యూహాత్మకమా లేకపోతే యాదృచ్ఛికమా? నిన్న అసెంబ్లీలో ఎవరిది పై చేయి అంటే మరి అసెంబ్లీలో మాట్లాడింది అనేది మీకు అన్ని పత్రికల్లో వచ్చింది, టీవీలో కూడా నిన్న కవర్ చేశారు. ఎవరిది పై చేయి ఉంటుంది? ప్రతి అంశం పైన పై చేయి ఉండదు, ప్రతి అంశం పైన పై చేయి ఉంటుంది. రాజకీయాల్లో మాట్లాడుకుంటుంటారు, ఒకరికొకరు అనుకుంటుంటారు, దాంట్లో పై చేయి కింది చేయి అంటూ ఉండవు కదా. ఇదేమన్నా సీరియస్ పబ్లిక్ ఇష్యూ కాదు కదా. ప్రభుత్వాల అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడుతుంటారు. అది మహిళా సభ్యుల గురించి ప్రస్తావన కనుక దానికి ఇంకో కొత్త యాంగిల్ వచ్చింది, బీజేపీకి కొత్త అవకాశం వచ్చింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మహిళలను అవమానించారని చెప్తూ వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. బట్ ఈ నిరసన పొలిటికల్ నిరసనగానే ఉంటుంది తప్ప తెలంగాణలో ఉన్న మహిళలంతా రేవంత్ రెడ్డి మమ్మల్ని అవమానించిందని ఫీల్ అవుతారా? అవమానించేది ఉన్నది అందులో ఇప్పుడు ఇలా పేపర్లో వచ్చింది, క్లియర్గా ఉంది. అక్క నన్ను రమ్మన్నావు, నువ్వు వెళ్ళావు, ఇలాంటి మాటలే అవి. సో నన్ను అనాథ చేస్తారా అన్నది అది గౌరవమే కదా, అవమానం ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి సవితా ఇంద్రారెడ్డి ఉద్దేశించి అక్క నన్ను అనాథ చేస్తావా అని అన్నట్టు కూడా ఇలా పేపర్లో వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే తనకున్న సవితా ఇంద్రారెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబం కూడా పర్సనల్ వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్న వాళ్ళే. సో అందువల్ల డెఫినెట్గా సవితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి తాను మాత్రం బీఆర్ఎస్లోకి వెళ్ళింది అన్నది రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నది. సో అందులో సారాంశం అది నాకు అర్థమైంది.
అందువల్ల ఇందులో సవితాంద్రెడ్డి ప్రత్యేకంగా అవమానిస్తారని అనుకోను రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ. ఎందుకంటే సవితాంద్రెడ్డి ఏం వివాదాస్పద నాయకురాలు కాదు, ఆమె చాలా గౌరవాన్ని కలిగిన నాయకులు. ఆమె పార్టీ మారవచ్చు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు, కానీ బట్ స్టిల్ షీ ద రెస్పెక్టబుల్ లీడర్. ఆమె పాలిటిక్స్ కూడా చాలా రెస్పెక్టబుల్గా నడిపింది, ఎక్కడ కాంట్రవర్షియల్గానో వివాదాస్పదమో దిగజారిన రాజకీయాలు నడిపిన చరిత్ర కూడా ఏం లేదు, అలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అందువల్ల రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా సవితాంద్రెడ్డిని అవమానించాల్సిన అవసరం కానీ అవమానించేటువంటి ఆలోచన కానీ ఉంటుందని నేను అనుకోను. దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. లేదు బట్టి విక్రమార్క అక్క నువ్వు వెళ్ళినందుకే నాకు ప్రతిపక్ష హోదా పోయింది అని అన్నట్టు కూడా చూశాను. అందువల్ల సవితాంద్రెడ్డి అక్కలు పోతేనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాదు. అన్నలు కూడా వేరు కదా, అక్కలు వేరు అన్నలు వేరు, ఎవడు మిగిలేడు. అయినా కూడా ప్రజలు ఓట్లు వేశారు కదా, 65 మంది 64 మంది గెలిపించారు కదా, అక్కలు గెలిపించారు, అన్నలు గెలిపించారు కదా. ఓ అక్క మోసం చేస్తే ఇంకో అక్క వచ్చి ఆదుకున్నది కదా, ఓ అన్న మోసం చేస్తే ఇంకో అన్న వచ్చి ఆదుకున్నాడు కదా. అందువల్ల ఇక్కడ అక్కలు అన్నల సమస్య కాదు. అందువల్ల రాజకీయంగా అది ఏదో కావాలని అవమానించేలా మాట్లాడాలని నేను అనుకోను. పొలిటికల్ స్టేట్మెంట్లలో ఒకరికొరు అనుకుంటుంటారు, అందులో ఎస్పెషల్లీ ఉమెన్ లెజిస్లేటర్ని ఉద్దేశించి మాట్లాడే వరకు అది ఇష్యూగా మారుతుంది. నేను సునీతక్క ప్రచారానికి వెళ్తే నా పైన కేసు పెట్టారు అని కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు చదివాను. అందువల్ల ఇవన్నీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేటివ్ డిబేట్లో ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. అనుకుంటుండే సమయంలో అది ఒక్కొక్కసారి రాంగ్ మీనింగ్లకే పోవచ్చు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్లకే పోవచ్చు, లేదా ప్రతి రైవల్స్ దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. బట్ సవితాంద్రెడ్డిని అగౌరవపరుస్తాడు రేవంత్ రెడ్డి అని నేనైతే అనుకోను. అగౌరవపరచాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డికి ఉందని అనుకోను. అయినా సవితాంద్రెడ్డి పట్ల పార్టీ మారినా ఆమె పట్ల గౌరవం అయితే ఎవరికైనా ఎందుకు తగ్గుతుంది? ఆమె పాలిటిక్స్ చాలా డిగ్నిఫైడ్గానే నడిపిన నాయకురాలు. మారిన వాళ్ళలో ఆమె ఒక్కరే ఉన్నారా? చాలామంది మారారు. అన్నలు మారినప్పుడు అక్కలు మారరా? అన్నలకు ఒక్కరికే పార్టీ ఫిరాయించే హక్కు ఉంటుందా? మహిళా ఎమ్మెల్యేలకు అక్కలకు పార్టీ ఫిరాయించే హక్కు ఉంటుందా? అందువల్ల అక్కలే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే బహుశా సవితాంద్రెడ్డి గారు ఆమె తీసుకున్న విధానం ఇంకో రకంగా ఉండొచ్చు. అంటే అక్కల్ని నమ్మితే ముంచుతారు, బస్టాండ్ అవుతారు అని అన్నారు కనుక అక్కలు నమ్మిన వాళ్ళు ఎవరు బస్టాండ్ కాలేదు. ఆడపడుచులు ఎప్పుడూ నమ్మిన వారిని కాపాడుతారు తప్ప బస్టాండ్ చేయరు అని ఆమె రియాక్ట్ అయ్యారు. కానీ రాజకీయంగా అక్కలు నమ్మితే అన్నలు నమ్మిన వాళ్ళు కూడా బస్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ కూడా అయినాయి. కానీ అందువల్ల అక్కలు అన్నలకు తేడా ఉండదు. పొలిటీషియన్ ఇస్ ద పొలిటీషియన్, వెదర్ ఇట్ ఈజ్ మేల్ ఆర్ ఫిమేల్. పార్టీ ఫిరాయించడం అనేది మగవాళ్ళకి హక్కులు ఉన్నట్టు ఆడవాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా. రైట్ సార్. అండ్ రేవంత్ రెడ్డి నిన్న ఒక సంచలన కామెంట్ చేశారు సార్. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ సంపత్ కుమార్ వీరిద్దరు సభ్యత్వాలని కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి కక్షపూరితంగా ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు కూడా రద్దు కావచ్చు అని చెప్పి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యుల సభ్యత్వాలు రద్దు చేయవచ్చా? అది నైతికం అనిపించుకుంటుంది. అంటే రద్దు చేస్తారన్న కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. మీరు మొత్తం న్యూస్ చదవండి. దాన్ని కాంటెక్స్ట్ ఏంటి అంటే శాసనసభలో డిస్టర్బ్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏమైనా యాంటీ డిఫెక్షన్ అలా చేయలేదు కదా. సస్పెండ్ చేయడము, వాళ్ళని ఎక్స్పెల్ చేయడం సభ నుంచి. కానీ అది కోర్టుల్లో కూడా గతంలో తీర్పులు ఉన్నాయి. ఒక సభ్యున్ని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పెల్ చేయరాదు, ఎందుకంటే ఆ సభ్యుడే కాదు అక్కడ ప్రజల ఓట్ల హక్కు కూడా ఉంటుంది కదా. ఆ ప్రజల ఆ నాయకుని ఎన్నుకున్నారు కదా. మీరు ఏడాది పాటు సస్పెండ్ చేస్తే కోర్టులు కూడా ఊరుకోవు, అది ఎందుకంటే ఇల్లీగాలిటీ కిందకి వస్తుంది. కోర్టులు కూడా ఇల్లీగాలిటీ అయితే ఇన్వాల్వ్ అవుతాయి, ఇర్రెగ్యులారిటీ అయితే ఇన్వాల్వ్ కాకపోవచ్చు. కానీ అందువల్ల ఎక్స్పెల్ చేసి సభ్యత్వాన్ని 5 ఏళ్ళు సభ్యత్వం ఉండగా సభ్యత్వం రద్దు చేస్తే ఐ డోంట్ థింక్ ప్రజాస్వామ్యం అంగీకరించదు, రాజ్యాంగ వ్యవస్థలు కూడా అంగీకరిస్తాయని అనుకోను. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్కు వెళ్తుందని కూడా నేను అనుకోను. ఒక బెదిరించడానికో హెచ్చరించడానికో ఇలా మాట్లాడుతుంటారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేసినా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేసినా తప్పే. మీరు సభ నుంచి సస్పెండ్ చేయడం వరకు ఒక ఎత్తు, పార్లమెంటరీ సాంప్రదాయాలు అయితే సస్పెండ్ కూడా చేయరు. అయితే సభలో పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత కూడా సదరు సభ్యులపైన ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, సభకు అంతరాయం కలిగిస్తాను అని సభ్యుడు అనుకోకూడదు. అధికారంలో ఉన్నవారు మాకు అధికారం ఉంది కదా, మేము ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం, ఎక్స్పెల్ చేయిస్తామంటే మీ అధికారంతో సంబంధం లేదు, ప్రజలు ఇచ్చిన అధికారం.
ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి ప్రజలు ఓట్లేయడం. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎట్లా ఓట్లేశారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజలు అలాగే ఓట్లేశారు. మీకేమో అధికారంలో కూర్చోమని తీర్పు చెప్పారు, వాళ్ళకేమో ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు చెప్పారు. అందువల్ల ఎక్స్పెల్ చేస్తామని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎక్స్పెల్ చేస్తే కోర్టులు కూడా ఊరుకుంటాయని అనుకోను. అందువల్ల అదొక పొలిటికల్ హెచ్చరికలాగా పొలిటికల్ కంటెస్టేషన్లో ఏమవుతుందంటే సభలో ఒకరికొకరు గట్టిగా వాదించుకుంటూ ఉంటారు. వాదించుకునే క్రమంలో ఒక మాటకు మాట పెరిగి కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఏదైనా అలాంటి ఆలోచన ఉంటే అదైతే ప్రజాస్వామిక సాంప్రదాయం అనిపించుకోదు. శాసనసభలో శాసనసభ్యులు ప్రవర్తన తప్పుగా ఉంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. లెజిస్లేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే టు డీల్ విత్ ఇట్. కానీ సభ్యత్వాలు రద్దు చేయడం అనేది సభ్యత్వం ఎప్పుడు రద్దు అవుతుంది? సభ నుంచి ఎక్స్పెల్ చేస్తే రద్దు అవుతుంది. యాంటీ డిఫెక్షన్ లా కాకుండా ఇంకో మార్గం సభల్లో ఒక సభ్యత్వం రద్దు కావడానికి ఒకటి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాలి. 2 కన్విక్షన్, ఒక 2 ఏళ్ల శిక్ష జైలు శిక్ష అయినా ఒక నేరానికి పడాలి. 3వది సభ నుంచి ఎక్స్పెల్ చేయాలి. సో ఆ మిగతా 2 అయితే ప్రభుత్వం చేతుల్లో లేవు కదా. సో 3వ ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లా ఉల్లంఘిస్తే వాళ్ళను అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉల్లంఘిస్తారు కనుక డిస్క్వాలిఫై చేయరు. ఏదైనా క్రిమినల్ చర్యలో ఇన్వాల్వ్ 2 ఏళ్ల జైలు పడితే అది కోర్టులు ఇవ్వాలి శిక్ష. ఇక మిగిలింది ఏంటి? సభ నుంచి ఎక్స్పెల్ చేయడం, కంప్లీట్గా 5 ఏళ్ళకి ఎక్స్పెల్ చేయడం.